హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్. ఈరోజు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మినప జంతికలు తయారు చేయడం చూద్దాం. కొత్తగా నేర్చుకునేవారైనా సరే ఈజీగా చేసేయచ్చండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 గ్లాసులు వరిపిండి తీసుకోవాలి. 3 గ్లాసులు వరిపిండికి 1 గ్లాసు మినప్పిండి తీసుకోవాలి. అవి నీట్గా జల్లించిన తర్వాత వాము వేసుకోవాలండి. 3 స్పూన్లు అలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ పిండి అంతటికి పడుతుంది. తగినంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత వెన్న వేసుకోవాలండి. వెన్న వల్ల మంచి టేస్ట్ బాగుంటుంది, అలాగే గుల్లగా కూడా వస్తాయి జంతికలు. అలాగే పిండికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, వెన్న ఇవన్నీ కలిసేదాకా బాగా కలుపుకుని గోరువెచ్చని నీటితో పిండిని అంతటిని కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేయటం వల్ల బాగా గుల్లగా వస్తాయండి జంతికలు. ఇలా కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుని జంతికలు వేసుకుందాం. ఇవి గరిటె మీద వేసుకోవచ్చండి, లేకపోతే ఇలా ఆయిల్లో అయినా వేసుకున్నా మినప్పిండి జిగురు ఉండటం వల్ల చక్కగా వచ్చేస్తాయండి, ఏమి ఇరగో. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. మిగిలినవి కూడా వేసుకుందాం. ఇవి శనగపప్పుతో పిండితో చేస్తాం కదండి, అవి అయితే కొంచెం ఇరుగుతాయి, కానీ మినప్పిండి జిగురు ఎక్కువ ఉండటం వల్ల చాలా బాగా కొత్తగా చేసేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు అయినా సరే ఇవి చక్కగా చేసేయచ్చండి. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, టేస్ట్ కూడా అలాగే ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.